1987 86లో నా మీద ఫైరింగ్ అయింది. 87లో ఏప్రిల్లో నేను ఇక్కడి నుంచి రాజస్థాన్కి వెళ్ళాను. ఇక్కడ పనిచేయడం ఏదైతుందో అది భద్రత దృష్ట్యా ఇబ్బంది అనేటువంటి నిర్ణయం కారణంగా హత్య రాజకీయాలు ఇవన్నీ జరుగుతున్న నేపథ్యంలో ఎక్కడికి వెళ్ళాలా అనేటువంటి విషయం కూడా నాకు తెలియదు. వెళ్ళిన తర్వాత అది రాజస్థాన్. అక్కడ పార్టీ సంస్థకు సంబంధించిన నాయకులు అందరూ కూడా కూర్చొని రాజస్థాన్లో నా పేరు ఏమి ఉండాలా అన్నప్పుడు వారే నిర్ణయించారు కృష్ణకుమార్ అని. ఆ తర్వాత 3 సంవత్సరాలు కృష్ణకుమార్ అనేటువంటి పేరు మీదనే నేను పనిచేశాను. మళ్ళీ పనిచేస్తున్న సమయంలో కృష్ణకుమార్ పేరు మారి మళ్ళీ ఒరిజినల్ పేర్లోకి ఎప్పుడు వస్తా అనే విషయం కూడా నాకు తెలియదు. సార్, ఇంత ప్రశాంత చిత్తంతో చక్కటి స్మైలీ ఫేస్ మీది అప్పుడు ఇలాగే ఉండేవారా? ఇంత హెక్టిక్ సిచ్యువేషన్స్లో కూడా ఇలాగే ఉండేవారా, లేకపోతే ఇంత జర్నీ చేశాక వచ్చిన ఈ ప్రశాంతత ఇది? మీరు అడిగినప్పుడు నాకు గుర్తుకొస్తుంది. వరంగల్లో, హైదరాబాద్లో లేకపోతే ఇతరత్ర అనేక స్థలాల్లో దాడి జరగబోతుంది, నక్సలైట్లు స్క్వాడ్ ఏదైతుందో వాళ్ళు మన అటాక్ చేస్తారు అని తెలిసినప్పుడు కూడా మేము ఒక బ్యాచెస్గా ఉంటున్నప్పుడు మా దాంట్లో ఎవరో ఇద్దరు దాని ఏమంటారు గార్డ్గా నిలబడాలా, మిగతా మేము నిద్రపోయేది. అంటే దాడి జరగవచ్చు అనుకున్న సమయంలో నిద్రపోవడం అంత ఈజీ కాదు. కాబట్టి మొదటి నుంచి కూడా ఏదో భగవంతుడు ఇచ్చినటువంటి. కానీ మీ ఫ్యామిలీలో ఎవరు రాజకీయాల్లో లేరు? మీరు వస్తానన్నప్పుడు మీ పేరెంట్స్ నుంచి కానీ మీ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరి నుంచి అయినా కానీ రిజెక్షన్ రాలా? నేను ఈ విధమైనటువంటి రాజకీయాల్లో రాలేదు. మొదలు నేను ఆర్ఎస్ఎస్లోకి వెళ్ళాను, తర్వాత ఏబీవీపీలో పనిచేశా. వాళ్లకు నేను నక్సలైట్లకు టార్గెట్ అయ్యాను, దాని కారణంగా ప్రాణానికి కష్టం ఉంది, ఇబ్బంది ఉంది అని అనుకున్న రోజు మాత్రమే వాళ్ళకు అర్థమైంది. అప్పటి వరకు నేను రాజకీయాలకు పోయింది అనేటువంటి విషయం కూడా తెలియదు. అప్పుడు ఇబ్బంది అయిన వాస్తవం. అప్పుడు వాళ్ళు కష్టపడ్డారు, లేకపోతే వాళ్ళు వెళ్ళొద్దనడం, లేకపోతే కేవలం చదువుకో అనడం, ఇది సహజం చేసేటువంటి కుటుంబ సభ్యులు. కానీ ఏది ఏమైనా నేను అంటే ఈ సామాజికంగా ఈ విధంగా పనిచేయడం అనేది నేను ఎప్పుడు మానలే ఒకసారి వచ్చిన తర్వాత. కానీ సార్, ఆర్ఎస్ఎస్ అని అంటే ప్రస్తుతం సొసైటీ అంతా కూడా అది ఒక కులానికో మతానికో రిస్ట్రిక్ట్ అయ్యి ఉన్నది అని అనుకునే పరిస్థితుల్లో మనం ఉన్నాం. సో ఆర్ఎస్ఎస్ అంటే మీ ఉద్దేశ ప్రకారం ఏంటి అని జనాలకి ఏం చెప్తారు? ఇప్పుడు ఆ సమస్య తగ్గింది. నేను వచ్చినప్పుడు కానీ అంతకుముందు కానీ ఆర్ఎస్ఎస్ అంటే అదొక రకమైనటువంటి భావంతో చూసేటువంటి ప్రజలు లేకపోతే ప్రచారం ఎక్కువ ఉండేది. ఈరోజు దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా ఆర్ఎస్ఎస్ విషయంలో అవగాహన క్రమక్రమంగా పెరుగుతున్నది. క్రమశిక్షణకు సంబంధించిన సంస్థ అనే పేరు మొదటి నుంచి ఉంది. ప్రత్యర్థులు వ్యతిరేకులు కూడా క్రమశిక్షణ విషయంలో అంగీకరించేటువంటి పరిస్థితి మొదటి నుంచి ఉంటుంది. దేశభక్తి విషయంలో ఈరోజు ఆర్ఎస్ఎస్ ఏది ఏమైనా దేశభక్తి సంస్థ అనేటువంటి విషయం చాలామంది అంగీకరిస్తారు. అయితే హిందూ మతస్థులు లేకపోతే ముస్లిం వ్యతిరేకులు అనేటువంటి ప్రచారం ఇప్పుడు కూడా ఉంది. ఇది క్రమక్రమంగా తగ్గుతుంది, ఇంకా భవిష్యత్తులో తగ్గుతుందనే విశ్వాసం నాకుంది. ఎందుకంటే నాకు అవగాహన ఉంది కాబట్టి. రాబోయేటువంటి రోజుల్లో ప్రజాదరణ పెరుగుతున్నది, ప్రజలకు అవగాహన పెరుగుతున్నది. ఈరోజు ఆర్ఎస్ఎస్ పట్ల ప్రపంచవ్యాప్తంగా కూడా స్టడీ చేస్తున్నారు. ఇంతకుముందు అంత స్టడీ చేయలే. ఇప్పుడు ఆ ఇబ్బందులు తగ్గుతున్నాయి. ఒకప్పుడు ఉన్న ఇబ్బంది, నేను ఆర్ఎస్ఎస్లోకి వచ్చినప్పుడు ఉండేటువంటి ఇబ్బంది ఈరోజు లేదు, తగ్గింది చాలా. ప్రజల్లో స్వీకార్యత ఇంకా పెరిగింది. మీరు అప్పట్లో అంటే నక్సల్స్కి ఎందుకు టార్గెట్ అయ్యారు అని అంటే సార్? నాకు భూమి ఎక్కువ ఉంది కాబట్టి టార్గెట్ కాలే. నాకు అదే డౌట్ వచ్చింది. మీరు చూస్తే ఆర్ఎస్ఎస్ అది, నేను జమీందార్ కాబట్టి నేను టార్గెట్ కాలేదు. నాకు ల్యాండ్ సీలింగ్ కన్నా చాలా ఎక్కువ భూమి ఉంది కాబట్టి నేను టార్గెట్ కాలేదు. లేదా మా కుటుంబంలో ఏదో వ్యాపారం చేసి బాగా డబ్బులు సంపాదించిండ్రు కాబట్టి ఆ విధంగా టార్గెట్ కాలే. కేవలం ఒకటే కారణం, నేను ఆర్ఎస్ఎస్ ఏబీవీపీలో పనిచేస్తున్నాను. నా పని కారణంగా వాళ్ళ సిద్ధాంతం పట్ల లేకపోతే ఏదైతే అవగాహన ఉందో దానిలో వ్యతిరేకం వస్తున్నది. వాళ్ళ ప్రాబల్యం పెంచుకోవాలనుకుంటే క్యాంపస్లో ఏబీవీపీ బాగా బలంగా ఉంది కాబట్టి అది పెరగొద్దు అనుకునేటువంటి పోరాటంలో భాగంగా మాత్రమే ఒక రాజకీయ శత్రుత్వం తప్పిస్తే వేరే కారణం ఏం లేదు.
మీ ఉద్దేశ ప్రకారం అప్పటి నుంచి ఇప్పటి వరకు ఇప్పుడు నక్సల్స్ ప్రభావం ఎంత ఉంది, వాళ్ళ పరిస్థితులు ఏంటి అని అంటే ఏం చెప్తారు సార్? మేము చదువుకుంటున్నప్పుడు ఆంధ్రప్రదేశ్ అప్పుడు ఉండేటువంటి కంబైన్డ్ ఏదైతే స్టేట్ ఉందో ఆంధ్రప్రదేశ్లో నక్సలైట్ల ప్రాబల్యం చూస్తుంటే బాగా పెరిగింది. విద్యార్థులలో బాగా పెరిగింది, రైతు కూలీలలో కూడా బాగా పెరిగింది. ఒక విధంగా అప్పుడుండేటువంటి అనేక సమస్యల్లో ప్రజాదరణ అనేక వర్గాల్లో పొందినటువంటి నక్సలైట్స్ వాళ్ళు అప్పుడు బాగా పెరిగింది. ఆ తర్వాత క్రమక్రమంగా విస్తరిస్తూ ఈ దేశంలో 120 జిల్లాల నుంచి 180-200 జిల్లాల వరకు కూడా వాళ్ళ ప్రభావం విస్తరించింది. అందుకనే నేపాల్ టు తిరుపతి కారిడార్ అనేటువంటి పరిస్థితి వచ్చింది. రెడ్ కారిడార్ అంటే ఆంధ్ర, తెలంగాణ, అక్కడి నుంచి పైకి పోతే మన ఛత్తీస్గఢ్, జార్ఖండ్, ఒడిస్సా, అయిన తర్వాత బెంగాల్, ఆ నుంచి పైగా నేపాల్ వరకు, కింది తిరుపతి వరకు కారిడార్ ఏదైతుందో ఈ రెడ్ కారిడార్ అనే పేరు కూడా వచ్చింది. దండకారణ్యం అక్కడి నుంచి మీది అంటే ఏదైతుందో వాటన్నిటి అంటే అడవి ప్రాంతాల్లో కూడా లిబరేషన్ జోన్స్ వచ్చి వాళ్ళ లిబరేషన్ ఆర్మీ అనేది ఒకటి కూడా సృష్టించబడి, కాబట్టి ఒక సమానాంతరమైనటువంటి పోరాట వ్యవస్థను ఏర్పరిచి సమానాంతరమైనటువంటి న్యాయం ఇచ్చేటువంటి వ్యవస్థను ఏర్పరిచి గ్రామాల్లో పంచాయతీలు చెప్పేది, రెవెన్యూలు వసూలు చేసేది. కాబట్టి ఇట్లా అనేక అంటే విధాలుగా ప్రభావాన్ని పెంచి ఆ లిబరేషన్ జోన్స్ను అంటే ఒక మన భారతదేశంలోనే ఉంటూనే ఇక్కడ ఉండేటువంటి చట్టం వర్తించకుండా ఒక విముక్తి అయినటువంటి ప్రాంతాలుగా కొన్ని ప్రాంతాలను ఏర్పాటు చేసేటువంటి సామర్థ్యం వరకు పెరిగి గత 10 సంవత్సరాల్లో క్రమక్రమంగా తగ్గి ఈరోజు గుర్తింపు కూడా ఉందా అనేటువంటి ప్రశ్న వరకు రాగలిగింది. అంటే అది ఒక ప్రధాన సమస్యగా ఇప్పుడు లేదు. ఈ ప్రశ్న అడిగితే మరి మీకు కోపం వస్తుందేమో, బట్ జనాల్లో ఉన్న ప్రశ్న, వాళ్ళ డౌట్ నేను అడుగుతున్నాను. బీజేపీ మిమ్మల్ని ఒక పావుగా మాత్రమే ప్రతి చోట వాడుకుంటోంది, మీకు తగ్గ గుర్తింపు ఇవ్వడం లేదు అనేది జనాల్లో ఉన్నమాట. సో అప్పుడప్పుడు అనుమానం వచ్చేటువంటి పరిస్థితి నా మిత్రులకు కానీ, శ్రేయోభిలాషులకు కానీ, లేకపోతే నన్ను ఫాలో అవుతున్నటువంటి వాళ్ళకు కానీ, నన్ను విశ్లేషిస్తున్నటువంటి వాళ్ళకు కానీ అనిపించే అవకాశం. ఎందుకంటే చాలామందికి సమతుల్యం లేకుండా చాలామంది కనబడకుండా పైకి వస్తున్నారు అనే సందర్భంగా కనబడవచ్చు. కానీ అనేక సార్లు నాకు బాధ్యతలు చాలా ముఖ్యంగా ఉండేటువంటి బాధ్యతలు రావడం జరిగింది. చాలా చిన్నప్పుడు నేను బీజేపీలనే కాకుండా ముందు కూడా జాతీయ స్థాయిలో పనిచేశాను, చాలా పెద్ద వాళ్ళతో కలిసి పనిచేశాను. కాబట్టి రాజకీయమైనటువంటి అంటే అవకాశం ఏదైతుందో పార్టీలోనే కాకుండా ప్రభుత్వంలో రాకపోవడం, లేకపోతే పార్లమెంట్కి వెళ్ళకపోవడం ఏదైతుందో ఇది చాలామంది విశ్లేషిస్తారు. కానీ కొన్నిసార్లు ఏమైందంటే నేను బలమైన ప్రాంతంలో బీజేపీకి బలంగా ఉండేటువంటి ప్రాంతంలో లేకపోవడం కూడా ఒక ప్రధానమైన కారణం కావచ్చు. అంటే నేనే ఒకవేళ ఉత్తరప్రదేశో, మధ్యప్రదేశో, ఛత్తీస్గఢో, రాజస్థానో, గుజరాతో ఇలాంటి ప్రాంతంలో కనుక నేను ఉండుంటే ఈరోజు నా స్థానం ఇంకో విధంగా ఉండొచ్చు. ఎందుకంటే గెలవడం వల్ల అవకాశం ఉన్నప్పుడు వచ్చే అవకాశాలు వేరుంటాయి కాబట్టి కొంత ఉండొచ్చు. కానీ పార్టీ నాకు అవకాశాలు బాధ్యతలు అయితే ఇచ్చింది. కాబట్టి నేను అంటే పావుగా వాడుకున్నది అనే ఉద్దేశంతో నేను ఎప్పుడు ఆలోచించలేదు.